అందరికీ నమస్కారం. మనందరం ఒక సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాం కదా. కాని అసలా సంతోషమంటే ఏంటి? మనం నిజంగా కోరుకునేది హ్యాపీ లైఫా లేక అంతకంటే గొప్పదా? ఈరోజు ఈ ప్రశ్నకు ఒక ఫన్నీ కాని చాలా లోతైన సమాధానాన్ని వెతుకుదాం. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. హ్యాపీ లైఫ్ అనగానే మన ఊహల్లోకి వచ్చేది ఇదన్మాట. ఒక పర్ఫెక్ట్ యాడ్ లాగా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఫుల్గా ఉండాలి, ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి, ప్రాబ్లమ్స్ అనేవే ఉండకూడదు, లైఫ్ అంతా వెన్నపూసలా జారిపోవాలి. ఆహా, వింటుంటేనే ఎంత బావుందో గదా. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇది నిజంగా లైఫా లేక మనం టీవీలో చూసే ఒక పర్ఫెక్ట్ యాడా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అసలు కథ మొదలవుతుంది. ఓకే, ముందుగా మనం సాధారణంగా ఆలోచించే లాజిక్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని నార్మల్ వరల్డ్ లాజిక్ అందాం. ఈ లాజిక్ ప్రకారం సంతోషమంటే సింపుల్, సమస్యలు లేకపోవడమే. ఈ లాజిక్లో మనందరి లక్ష్యమేంటో తెలుసా? మన లైఫ్ని ఒక పర్ఫెక్ట్ ఏసీ రూమ్లాగా తయారు చేసుకోవడం. అంటే అంతా సౌకర్యంగా, హాయిగా ఉండాలన్నమాట. కానీ ఆ ఏసీ రూంలో ఒక చిక్కుంది. చూడండి, ఒకవైపు టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చెమట పట్టదు, ఏ ఇబ్బంది ఉండదు. కాని మరోవైపు గ్రోత్ ఉండదు, పరిణామం ఉండదు, బలం అస్సలు రాదు. అదనమాట కంఫర్ట్ కోసం మనం కట్టే వెల. సరే, ఇప్పుడు ఈ నార్మల్ వరల్డ్ నుంచి హయ్యర్ డైమెన్షన్ లాజిక్కి అప్గ్రేడ్ అవుదాం. ఇది దానికి కంప్లీట్గా ఆపోజిట్. ఇది గందరగోళాన్ని, సవాళ్లను వెల్కమ్ చెప్తుంది. మరి ఈ అప్గ్రేడ్ ప్యాకేజీలో ఏవుంటాయో తెలుసా? కష్టాలు, బాధలు, శత్రువులు, చెడు పరిస్థితులు. అయ్యో, ఇవన్నీ నెగటివ్గా అనిపిస్తున్నాయి కదా. కానీ ఈ హయ్యర్ డైమెన్షన్లో ఇవే మన ఎదుగుదలకు కావలసిన టూల్స్ అనమాట. సో చూసారా తేడా? నార్మల్ వరల్డ్ లాజిక్ ఏమో కంఫర్ట్ కావాలి, హ్యాపీనెస్ కావాలి అంటుంది. హయ్యర్ డైమెన్షన్ లాజిక్ ఏమో గందరగోళం కావాలి, ఎందుకంటే దానివల్లే పరిణామం సాధ్యమంటుంది. ఒకటి సమస్యల నుండి పారిపోతే ఇంకోటి సమస్యలను ఎదుర్కొని ఎదుగుతుంది. అసలు ఈ కష్టాలు, ఈ ప్రెషరు, ఇవి మనకు శక్తిని ఎలా ఇస్తాయి? ఇది కొంచెం విచిత్రంగా ఉంది గదా. రండి, కొన్ని మంచి ఉదాహరణలతో దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ వజ్రం ఉదాహరణ చాలా పవర్ఫుల్. చూడండి, బొగ్గు చాలా కంఫర్టబుల్గా, ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. కాని దాని వాల్యూ 0. ఇప్పుడు దానికి అప్గ్రేడ్ ఇద్దాం. అంటే విపరీతమైన ఒత్తిడి, భరించలేని వేడి. అప్పుడేమవుతుంది? అదే బొగ్గు ఒక వజ్రంగా మారుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వజ్రం హ్యాపీగా తయారవ్వలేదు, పవర్ఫుల్గా తయారైంది. ఇప్పుడు ఇంకో ఫన్నీ కాన్సెప్ట్. శత్రువు అనే పదం వినగానే మనకు కోపం వస్తుంది కదా. కాని ఈ కొత్త డెఫినిషన్ చూడండి. శత్రువు అంటే మనకు ఫ్రీగా దొరికే ఒక లైఫ్ కోచ్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? మనల్ని పొగుడుతారు, మన ఈగోని ప్యాంపర్ చేస్తారు. కానీ ఈ ఫ్రీ కోచ్ అంటే మన శత్రువు ఏం చేస్తాడో చూడండి. మన ఈగోకి చెక్ పెడతాడు, మన వీక్నెస్ ఏంటో అద్దం పట్టి చూపిస్తాడు, మన సెల్ఫ్ కంట్రోల్ని టెస్ట్ చేస్తాడు, మన భ్రమలన్నిటినీ పటాపంచల్ చేస్తాడు. నిజమైన ఎదుగుదలకు ఇవన్నీ చాలా అవసరం గదా. మన మైండ్ ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, అంతా హాయిగా ఉన్నప్పుడు మన మైండ్ ఒక రకంగా నెట్ఫ్లిక్స్ మోడ్లో ఉంటుంది. అంటే ప్యాసివ్గా, స్లీప్ మోడ్లో ఉంటుంది. కాని ఎప్పుడైతే ఒక చెడ్డ పరిస్థితి వస్తుందో అప్పుడు మన మైండ్ వెంటనే అలర్ట్ అవుతుంది, అవేక్ మోడ్లోకి వెళ్తుంది. అసలైన ఆలోచన, అసలైన అనాలిసిస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం చర్చకు సారాంశం ఒక్కటే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. ఉన్నత పరిమాణంలో జీవితం సులభమవ్వదు, మనం బలవంతులమవుతాం. ఓకే, ఇదంతా బానే ఉంది. కాని ఈ కొత్త ఆలోచనను మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఇదంతా మన పర్సెప్షన్ని, అంటే మనం చూసే విధానాన్ని మార్చుకోవడం గురించే. సాధారణంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం బాధలో మునిగిపోయి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుంటాం. ఆ పాత ప్రశ్న ఇదే: నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది ఒక బాధితుడి ప్రశ్న. కాని ఈ హయ్యర్ డైమెన్షన్ లాజిక్ మనకు ఒక కొత్త ప్రశ్న నేర్పిస్తుంది. ఈ ప్రశ్న బాధలోంచి రాదు, ఒక ఉద్దేశం నుంచి, ఒక పర్పస్ నుంచి వస్తుంది. ఆ శక్తివంతమైన కొత్త ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితి నాలో దేనిని నిర్మించటానికి ప్రయత్నిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న చాలు, మన మొత్తం దృక్పథం మారిపోతుంది. ప్రతి కష్టం మనల్ని నిర్మించే ఒక అవకాశంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రశ్న వేసుకోవడం మొదలుపెడతామో
అప్పుడు మన లక్ష్యం కేవలం హ్యాపీగా ఉండటం కాదు, దాన్ని దాటి ఒక ఉన్నత స్థాయి మానవుడిగా పరిణామం చెందటం అవుతుంది. సో ఫైనల్గా ఈ 2 లైన్లు గుర్తుంచుకుందాం. సౌకర్యం జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ సవాళ్లు జీవితానికొక అర్థాన్ని, ఒక మీనింగ్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రశ్న మనకే, మనకు సులభమైన జీవితం కావాలా లేక అర్థవంతమైన జీవితం కావాలా? ఆలోచించండి.